శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 81వ సర్గము. వశిష్ఠ మహర్షి పిలుపుపై భరత శత్రుఘ్నులు మంత్రులు మొదలగు ప్రముఖులు సభాభవనమునకు విచ్చేయుట. శ్రీరాముని కొనవచ్చుటకు అభ్యుదయ సూచకమైన ఆ రాత్రియందు తెల్లవారుజామున చక్కగా మాట్లాడుటలో నేర్పరులైన స్తుతి పాఠకులు వందిమాగదులు మంగళకరములైన స్తోత్రములతో భరతుని నుతించారు. బంగారు వాదన దండముతో జాములను సూచించు నగారాలను మ్రోగించారు. వందల కొలది శంఖములను పూరించారు. వివిధ వాద్యముల ద్వారా మధుర ధ్వనులను గావించారు. ఆ మహాతూర్యనాదములు భూమి ఆకాశములయందంతటను నిండేయి. దుఃఖితుడయ్యున్న భరతుడు ఆ ధ్వనులను విని ఇంకనూ కృంగిపోయాడు. ఆ వాద్యముల ధ్వనులకు భరతుడు మేల్కొని నేను రాజునుగాను అని పలుకుచు ఆ వాద్యధ్వనులను నిలిపివేయించాడు. తరువాత శత్రుఘ్నునితోటి అతడు ఇలా అంటున్నాడు: ఓ శత్రుఘ్న, కైకేయి లోకమునకు ఎంత అపకారం చేసిందో చూడుము. దశరథ మహారాజు ఈ దుఃఖముల బరువును నాపై మోపి తన త్రోవన తాను పోయెను. ఈ రాజ్యము ధర్మమునకు కుదురైనది. మహాత్ముడు ధర్మప్రభువు అయిన దశరథుని యొక్క ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు జలములలో కర్ణధారి చుక్కాని పట్టెడివాడు లేని నావవలే కొట్టుమిట్టాడుచున్నది. మనకు జ్యేష్ఠ భ్రాత పెద్దన్నయు స్వామియు సంరక్షకుడును అయిన రఘువరుని నా తల్లి కైకేయి ధర్మమును గాలికి వదిలి అడవుల పాలు చేసింది. శత్రుఘ్నునితో ఇట్లు పలుకుతూ మిగుల విలపిస్తూ దీనుడై నిశ్చేష్టుడై ఉన్న భరతుని చూసి అంతఃపుర స్త్రీలందరూ అప్పుడు బిగ్గరగా ఏడ్చారు. భరతుడు ఇట్లు విలపించుచున్న సమయమున రాజధర్మమును బాగుగా ఎరిగిన సుప్రసిద్ధుడగు వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు ప్రభువుల సభాభవనమున రాజభవనమున ప్రవేశించాడు. బంగారముతో నిర్మింపబడి మణిరత్నములతో పొదుగబడి ఉన్న ఆ రమణీయ సభాభవనము ఇంద్రసభ అయిన సుధర్మను తలపించుచుండెను. ధర్మాత్ముడైన వశిష్ఠ మహాముని శిష్యులతో కూడి అందు ప్రవేశించెను. సర్వవేద ధర్మములను ఎరిగిన ఆ మహర్షి మెత్తని ఆస్తరణములతో కూడిన బంగారు పీఠమున ఆసీనుడయ్యాను. తరువాత అతడు దూతలకు ఇట్లు ఆజ్ఞలనిచ్చెను: మీరు కడు జాగరూకులై బ్రాహ్మణోత్తములను క్షత్రియ ప్రముఖులను వైశ్య ప్రవరులను భటులను వెంట వస్తూ ఉండగా యశస్వి అయిన భరతుని శత్రుఘ్నుని భరతుని మేనమామయగు యుధాజిత్తును సుమంత్రుని ఇంకను మన శ్రేయోభిలాషులైన పౌరజనులను ఈ సభకు తీసుకొని రండు. వారితో మాకు ఇక్కడ అత్యవసరమైన పని ఉన్నది. తరువాత రథములతోనూ గుర్రములపైనను ఏనుగుల మీదను సభాభవనమునకు ఎదించుచున్న వారి యొక్క కోలాహల ధ్వనులు గొప్పగా వినవచ్చెను. దేవతలు ఇంద్రుని ప్రస్తుతించున్నట్లుగా అమాత్యులు మొదలగు వారందరూ సభామందిరమునకు విచ్చేయుచున్న భరతుని పూర్వము దశరథుని వలె అభినందించారు. నిశ్చలముగానున్న జలములతో తిమింగలములు ఏనుగులు మొదలగు జలజంతువులతో మణులతో శంఖములతో ఇసుక తిన్నెలతో అలరారుచున్న ఒక మడుగు వలె ఆ సభాభవనము ఒప్పుచుండెను. దశరథుని సుతుడైన భరతునితో కూడి ఉన్న ఆ సభావేదిక పూర్వము దశరథునితో విలసిల్లుచున్నట్లుగానే రాజిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 81వ సర్గము సంపూర్ణం. శుభం.